ప్రియులారా, ఈ దినాన్ని ఏక మనస్సు అనేటటువంటి అంశంపై కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మన యొక్క అంశం యొక్క సారాంశం ఏంటి అని అంటే ఏక మనస్సు. ఏంటమ్మా చెప్పండి, నువ్వు చెప్పు, ఏంటి అంశం ఏంటి? అదనమాట. అందుకు కాబట్టి వీళ్ళ పడిన కష్టానికి మంచినీళ్ళు తాగేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, అందుకే వాక్యం ఇలాగా అక్కడ ఏమీ లేదు. అక్కడ మీ అమ్మ తప్ప, మీ చెల్లి తప్ప, ఇంకేమవుతుంది? మీ మేనత్తలు అవుతారా? వాళ్ళ తప్ప అక్కడ ఎవ్వరు లేరు. అనవసరంగా చూసి వాళ్ళే చూస్తున్నాం, దానివల్ల ఏమీ లాభం లేదు. హల్లెలూయా. ఇక నన్ను చూడు, ఈరోజు చెప్పిన మాట రేపు చెప్పను, రేపు చెప్పింది ఎల్లుండి చెప్పను, వాక్యంలో రకరకాలుగా చెప్తాను. అప్పుడు నీకు ఏమైనా జ్ఞానం కలుగుద్ది. ఓకే ఓకే రైట్. అది వాళ్ళని చూస్తే ఎప్పుడు చూసిన వాళ్ళే కదా. ఏమే అత్తమాలు ఏం చూస్తాం? అది కాబట్టి నయంగా చూడు, కొత్త కొత్త మాటలు వినపడతా ఉంటాయి. హల్లెలూయా. మంచిది. దేవుని కృపను బట్టి ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఏక మనస్సు అనేటటువంటి అంశంపై కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. అంతటా కిర్యాత్వరీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ యందుండే అవినాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యాత్వరీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను, అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన మా దేవా, ఈ దినాన్ని మాకందరికీ ఏక మనస్సు కావాలి. ఏక మనస్సు లేకపోతే చాలా ప్రమాదాలు మేము ఎదుర్కొంటాం. ఇప్పుడు మేము ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా వాక్య రూపైన మా తండ్రి, నీ బిడ్డలకు కావలసిన ఆత్మీయ ఆహారం మీరు అందించుమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము జ్ఞాపకం చేసుకుంటే సిలోహులో దేవుని ఆలయం అనేది ఒకటి ఉంది. ఎక్కడండి? సిలోహులో. సిలోహులో ఉన్నటువంటి దేవుని ఆలయంలో ఎవరు యాజకుడు అని అంటే ఏలి. ఎవరమ్మా? ఏలి. ఏలి అనేటటువంటి ఆయన సిలోహులో యాజకుడుగా ఉన్నాడు. మీకు ఒక చక్కటి ఏక మనస్సు లేదు. ఎందుకు లేదు? లేకపోవడం కలిగినటువంటి పొరపాటేంటో మరలా వారు తప్పు తెలుసుకుని ఏక మనస్సు కలిగి చేసిన తర్వాత వారు కలిగిన లాభం ఏంటో నేర్చుకుంటే మనం ఏక మనస్సు కలిగి ఉండాలి. ఉండడం వల్ల లాభం ఏంటో మనకు అర్థమవుద్ది. ఓకేనండి? ఆ 3 మాటలే మీకు చెప్తాను. ఒకటి, ఏక మనస్సు లేకపోతే ప్రమాదం. దాన్ని మళ్ళా తెలుసుకుని ఏక మనస్సు కలిగి అందరం కలిసి ఏక మనస్సుతో ఉంటే అది ఒక లాభం. ఏక మనస్సు లేకపోవడం వల్ల కలిగిన ప్రమాదం ఏంటో ఇప్పుడు మీతో నేను చెప్తున్నాను. ఏక మనస్సు లేదు అనడానికి కారణాలు. ఒకసారి హన్నా సిలోహుకు వచ్చింది. వచ్చిన తర్వాత
శిలోహు ఆ దేవాలయంలోకి వెళ్ళి ఒక స్తంభం దగ్గర ఏడుస్తుంది. ఎంతసేపు అలాగే మోకరించుంది. అప్పుడు ఏలి అడుగుతున్నాడు, అమ్మా ఇప్పుడు ద్రాక్షరసం తాగినోళ్ళు ఉన్నట్టుగా ఉన్నావండి అని అడిగాడు. అప్పుడు ఆమె అంది, అయ్యా నేనేమి అలాంటి పని చేయలేదు, కానీ దేవుడైన యెహోవాతో నేను మొరపెడుతున్నానయ్యా, నాకు కలిగిన బాధ నా దేవునితో చెప్పుకుంటున్నాను, అది జరిగించమని ప్రాధేయపడుతున్నాను తండ్రి అంది. శబాష్, నేను నిన్ను ద్రాక్షారసము త్రాగేలాంటి మనిషిలాగా ఉన్నావేంటన్నప్పుడు కూడా నన్ను తిట్టాలనిపించలేదు నీకు. ఎంత గొప్ప మనసమ్మా. ఈ రోజుల్లో అయితే పాస్టర్ అలాగనక్కర్లేదు, ఎలా అన్నాడంటే నువ్వే 10 సార్లు ఎలా ఇలా అంట. అసలు ఈ రోజుల్లో పాస్టర్ అంటే లెక్క ఎవరికి? పాస్టర్ని తిడతో మొదలెడతారు. పాస్టర్ లెక్కా జమ్ము లేకుండా ఉన్నారు. ఆ రోజుల్లో అలా లేదావిడి ఎవరు. అందుకని హన్నాకి ఒక పేరుంది, రాబోతున్న కాలంలో ఒక సాక్ష్యం ఉంది. మరి మనకు ఉంటుంది అలాంటి పేరు? ఇలాగే అత్తమావలు మన ఇష్టం వచ్చినట్టుంటే ఉండదు పేరు. సరే, ఉన్నవాడు గురించి చెప్పుకుందామండి. అయితే ప్రియులారా, ఇప్పుడు హన్నా నా తండ్రి అని మాట్లాడదు. అప్పుడు అతను అన్నాడు, తల్లి మంచి మాట, నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు దొరుకుద్ది. మరుసటి సంవత్సరం మరలా సంవత్సరం రాగానే నువ్వు అనుకున్నది సంపాదించుకుని వస్తావు, వెళ్ళి తల్లి అన్నాడు. బాగుంది. అంటే ఆమె సమాధానము ఒక కార్యాన్ని జరిగించింది. ఏక మనస్సు. అతడు మాట్లాడిన తీరు బాగోలా. ఒక పాస్టర్ అయి ఉండి ఒక ఆమె ప్రార్థన చేసుకుంటుంటే అలాంటి మాట మాట్లాడొచ్చా? అలాంటి మాట మాట్లాడకుండానే ఈ రోజు నన్ను ఎన్ని అంటున్నారో వినవద్దాం లేదు. ఆ రోజుల్లో ఆయన ఆవిడ ఏమి అనలేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు కూడా. మీకుందా ఆశ్చర్యం లేదా? సరే, వాక్యంలో రాస్తుందండి, అందుకని చెప్తున్నాను. అయితే ప్రియులారా, అప్పుడు కుమారుని కంది, దేవునికి మాట ఇచ్చింది. కుమారుని తీసుకొచ్చి ఏలి దగ్గర ఉంచేసింది. కుమారుని యాజకుడిగా ఇచ్చేసింది. ఇక పాలు విడిచిన దగ్గర నుంచి అక్కడే విడిచిపెట్టేసింది. ఏలి దగ్గర సమూయేలు పెరుగుతున్నాడు. 3 సంవత్సరాల వయసు వచ్చేసరికి సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. సమూయేలుతో దేవుడు మాట్లాడవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఏక మనస్సుతో ఉన్న ప్రజలందరూ ఏక మనస్సు లేకుండా చెడిపోయారు. ఎందుకు చెడిపోయారు అసలు వారు అని అంటే, ఇప్పుడు ఏలీకి 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు హోప్నే, రెండో కుమారుడు పేరు పినెహాసు. సరే, హోప్నే పినెహాసుకు భార్యలు ఉన్నారు, బిడలు. ప్రియులారా, తండ్రి యాజకుడు, తండ్రికి కొంచెం వయస్సు బాగా పెరిగింది, తండ్రి కళ్ళు మందకించినాయి, పైగా వయస్సును బట్టి తను కొంచెం బలహీనుడుగా ఉన్నాడు. అయితే బిడ్డలు తండ్రి యొక్క యాజకత్వాన్ని చేయడము మొదలుపెట్టి ఎలా చేస్తున్నారంటే, తండ్రి చేసిన యాజకత్వంలో న్యాయం ఉంది, ధర్మం ఉంది. బిడ్డలు చేసిన యాజకత్వంలో న్యాయము ధర్మము పోయింది. ఏం చేస్తున్నారంటే, తండ్రికి ఇవ్వాల్సిన దశంభాగాన్ని తీసుకుంటున్నారు, ఉడికిన దాంట్లో తీసుకుంటున్నారు, ఉడకక ముందు పచ్చిగా ఉన్నప్పుడు తీసుకుంటున్నారు. ఇక వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ప్రజల్ని బాధ పెట్టి, ప్రజలను పాడు చేసి, వారిలో ఉన్నటువంటి మంచితనాన్ని, సమాధానాన్ని పోగొట్టేశారు. వారిలో అనేక రకాలైన సమస్యలు రేకెత్తిచ్చేశారు. పిల్లలు, తండ్రి పెద్దవాడైపోయాడు, తండ్రి చేయలేకపోతున్నాడు, పిల్లలు చేతికందొచ్చారు, పెళ్ళిళ్ళు అయినాయి. కానీ చేతికందొచ్చిన పిల్లలైతే వారు యాజకత్వపు ధర్మాన్ని అనవసరంగా చేయడం మొదలుపెట్టారు. చేయకూడని రీతిగా చేస్తున్నారు, వారి ఇష్టమైనట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు జనులలో మనశ్శాంతి కోల్పోయారు.
అప్పుడు దాకా ఏక మనస్సు కలిగి ఉన్నటువంటి ప్రజలందరిలో కలవరం రేగిపోయింది, బాధ రేగిపోయింది, నిట్టూర్పులు రేగిపోయినాయి, నిందలు రేగిపోయినాయి, అవమానాలు రేగిపోయినాయి. అయ్యో, యాజకుల కొడుకులు అయి ఉండి కూడా వారింత భయంకరంగా చేస్తున్నారేంటి, అసలు యాజకత్వపు ధర్మాన్ని పాటించకుండా వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారేంటి, మమ్మల్ని శోధిస్తున్నారు, బాధ పెడుతున్నారు, మా దగ్గర లేకపోయినా పీడించి మరీ ఇమ్మంటున్నారు అని వాటిలో కలవరం రేగిపోయింది. రేగిపోయిన తర్వాత జరిగిన పరిస్థితి ఏంటంటే, ప్రియులారా, అలా కలవరం రేగిపోయిన మరుక్షణమే వారిలో ఉన్న భక్తి పాడైపోయింది. వారిలో ఉన్న భక్తి పాడైపోయింది. భక్తికి వారు దగ్గరగా లేకుండా దూరం అయిపోయారు. మనసు ఎప్పుడైతే పాడైపోయిందో, కొడుకులు ఎప్పుడైతే తండ్రి చేయవలసింది కాకుండా వారికి నచ్చినట్లు చేసి ప్రజలను బాధ పెట్టారో, ఆ బాధలు దేవుని నామాన్ని గణపరచవలసిన వారు దేవునికి దూరస్తులైపోయారు. శోధన మొదలైపోయింది, శ్రమ మొదలైపోయింది, బాధ మొదలైపోయింది. పైపెచ్చు ఇంకోటి ఏంటో తెలుసా, ఎప్పుడైతే వారి ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలు పెట్టారో దేవునికి కోపం వచ్చేసింది. వెంటనే ఫిలిష్తీయులు వచ్చారు. ఫిలిష్తీయులు యుద్ధం చేయడం మొదలు పెట్టారు. ప్రియులారా, ఫిలిష్తీయులు యుద్ధం చేస్తుండగా ఆ ఫిలిష్తీయుల యుద్ధంలో ఇశ్రాయేలీలు ఓడిపోయారు. దానితో పాటు హోప్నే, ఫినెహాసు ఇద్దరు కుమారులు చనిపోయారు. అందులో ఒకని భార్య కుమారుని కానీ అతనికి ఏకాబాద్ అని పేరు పెట్టింది. ఏకాబాద్ అనగా ప్రభావము పోయిన తర్వాత పుట్టునోడా అని అర్థం. అసలు ప్రభావం అనేది మన దగ్గర ఉండగా ప్రభావం వెళ్ళిపోయింది అనగా ఏం వెళ్ళిపోయింది? ప్రభావం అంటే మందసము వారి దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఎందుకరా ఇప్పుడు పుట్టావు అని ప్రభావం పోయినోడా అని పేరు పెట్టేసింది. తల్లే పేరు పెట్టేసింది కొడుక్కి. అలాగయిన తర్వాత ఇశ్రాయేలు మందసాన్ని తీసుకెళ్ళిపోయారు. తర్వాత వారి జీవితంలో అనేక రకాలైన బాధలు కలిగి మందసాన్ని తీసుకెళ్ళిపోవడం అంటే తీసుకెళ్ళిపోయారు, కానీ ఇశ్రాయేలులు చేసినటువంటి ఏక మనసు లేకుండా గలిబిలిగా చేసినటువంటి తత్వాన్ని బట్టి ప్రియులారా, మనం ఆలోచన చేసుకుంటే దేవుడు వారి దగ్గర ఉండకూడదు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే అన్యుల చేతికి అప్పగించబడ్డాడో అక్కడ అన్యులందరూ కూడా భయక్రాంతులైపోయారు. వారి మీదకి లేనిపోయిన రోగాలు, లేనిపోయిన వ్యాధులు వచ్చేసినాయి. బాబోయ్, ఈయన నిజమైన దేవుడు, ఈయన మనం తెచ్చుకున్నామేంటారు నాయన, ఈయన వలన మనకు లాభము, ఈయనకు సంబంధించిన మనుషులు లేకపోతే ఈయన ఊరకనే ఉండే దేవుడు కాదు. కాబట్టి అని ఎక్కడ తీసుకొచ్చారు ఇప్పుడు? ఏమ్మా, ఎవరింట్లో పెట్టారు దాన్ని వచ్చి తీసుకొని పోయి కొండ ఎందుండే అభినాదాబు ఇంటి దగ్గర పెట్టారు. తీసుకెళ్ళి అభినాదాబు ఇంటి దగ్గర 20 సంవత్సరాలు ఉండిపోయింది మందసం. ఎన్ని సంవత్సరాలమ్మా? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల మందసం ఉండిపోయిన తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలీలో కలవరం పెరిగిపోయింది, బాధలు పెరిగిపోయింది, శోధనలు పెరిగిపోయినాయి, భయంకరమైన శోధనలు. వారికి జయాలు లేవు, అపజయాలే తప్ప, మనశ్శాంతి లేదు, గొడవలు, ఇరుకులు, ఇబ్బందులే తప్ప, శోధనలే తప్ప, అన్ని రకాలైన దుర్మార్గ పరిస్థితులే తప్ప వారి జీవితంలో సమాధానం అనేది కోల్పోయారు. ఈలోపు సమూయేలు అక్కడ పెద్దవాడైపోయాడు. 20 సంవత్సరాలు వచ్చిన సమూయేలు ఏమేడండి? పెద్దవాడైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దగ్గరగా సమూయేలు పెద్దవాడైపోయాడు. అప్పుడు సమూయేలు అక్కడ షిలోహులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల మీద ఆయన అధికారిగా ఏలుతూ, అలాగే ఆయన ఎప్పుడైతే, అంటే ఈ చిన్న సన్నివేశాన్ని మీతో చెప్తాను. ఎప్పుడైతే మందసాన్ని ఫిలిష్తీయులు తీసుకెళ్ళిపోయారో, మందసం మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది అనే మాట వినగానే ఏలి మెడ విరిగి గమిటి మీద పడైనా చనిపోయాడు. తర్వాత ఇప్పుడు యాజకుడు ఎవరనంటే సమూయేలు.
రాజు ఎవరంటే సమూయేలు, ప్రవక్త ఎవరంటే సమూయేలు, పరిపాలకుడు ఎవరు అనంటే సమూయేలు. అలాగే పరిశుద్ధత కలిగిన వాడు ఎవరు అనంటే సమూయేలు. రాబోతున్నటువంటి ప్రతి కార్యక్రమము, కాల నిర్ణయాలు చెప్పగలిగిన వాడు ఎవరు అనంటే సమూయేలు. అది మంచో చెడ్డో చెప్పగలిగిన వాడు ఎవరు అనంటే సమూయేలు. ఇప్పుడు ఏకైక వ్యక్తి సమూయేలు అయిపోయాడు. అయితే వీరందరూ 20 సంవత్సరాలు అయ్యింది, వారి జీవితాల్లో మనశ్శాంతి లేదు. బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, కష్టాలు, నష్టాలు, సాతాను శక్తులు, అంధకార శక్తులు, ఒకరికి కూడా కుదురుపాటు కలిగిన మనస్సులు లేవు. 20 సంవత్సరాల తర్వాత ఆ ప్రజలందరూ అంటున్నారు సమూయేలుని, సమూయేలు ఇదిగో దేవుని మందసం ఉన్నప్పుడు మన జీవితాల పరిస్థితి వేరు. దేవుని మందసం మా మధ్యన ఉండగా మాకుండే సంతోషం వేరు, మాకుండే సమాధానం వేరు. దేవుని మందసం మా దగ్గర ఉండగా మేము ఎంతో గొప్పవారిగా ఉన్నాం. ఆస్తులతో, అంతస్తులతో, ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉన్నామయ్యా. ఏ శత్రువు మా మీదకు రాకుండా దేవుడు మాకు కాపరిగా ఉన్నాడు. ఆయన మందసం మాతో ఉండగా మందసం వెళ్ళిపోయిన తర్వాత మేము చేసిన మూర్ఖత్వాన్ని బట్టి, అనగా యాజకుని కుమారులు మమ్మల్ని తప్పుదారి పట్టించారు కాబట్టి, వారు తప్పుదారి పట్టించారని మేము తప్పుకోకూడదు. వింటున్నారా? ఎప్పుడైనా ఎవరైనా తప్పుదారి చెప్తే మీరు వినేసి తప్పుదారి మీద మీరు నడవకూడదు. అది తప్పో మంచో చెడ్డో, వెళ్ళొచ్చో వెళ్ళకూడదు, వెళ్తే ఏమవుతుందో వెళ్ళకపోతే ఏమవుతుందో, అసలు వెళ్ళాలా వద్దని ఆలోచించుకున్నా కానీ అక్కడికి వెళ్ళకూడదు. అంతేగాని చెప్పినంటే వినేసి తై బొబ్బరి గుగ్గులు అన్నారు అనుకోండి, ఇంకంతే సంగతులు. అంటే ఏమవుద్ది? తై బొబ్బరి గుగ్గులు అంటే బొబ్బరి గుగ్గులు తినేసి అనుకో గ్యాస్ ట్రబుల్ వచ్చేది, బోల్ తతంగం అది. అందుకు కాబట్టి ఇప్పుడు యాజకుల కుమారుల వారిని బాధ పెట్టినప్పుడు వారు ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయించి, ప్రభువా మా మధ్యన నీవు ఉన్నావు, నీ యాజకులుగా ఉన్న ఈ కుమారులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, వారు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా సహాయం చేయ ప్రభువా అని వారందరూ ఒక్కసారి ఏక మనసుతో ప్రార్థన చేసి ఉండుంటే ఆ షిలోహు అనే దేవాలయంలో ఒకవేళ దేవుడు ఏ మాట వారికి సెలవిచ్చుండునో, లేదా దేవుడు వారికి ఎలాంటి సొల్యూషన్ లేకపోతే ఎలాంటి మార్గాన్ని చెప్పునో, అది లేకుండా వాళ్ళ మమ్మల్ని బాధ పెట్టారు కాబట్టి, మేము బాధపడ్డాం కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం ఏంటి ఇప్పుడు అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉన్నారు. అంతే. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉన్నాక ఆలోచన లేకుండా, బుద్ధి జ్ఞానం లేకుండా, ఒకవేళ వాళ్ళు పొరపాటు చేసి ఉండాలి అవతలోళ్ళు. ఆ పొరపాటు మీరెందుకు చేయాలి? మీరు ఆలోచన చేసుకోవాలి. పొరపాటు మేము ఆ పొరపాటు చేయకూడదని మీకు ఉండాలి కదా. అన్య దేవతల్ని, అస్తారోత్ దేవతల్ని, అన్య దేవతలు పెట్టి పూజిస్తున్నారంటే మీరు యెహోవాను తప్ప వేరొక దేవుణ్ణి పూజించకూడదు అనే ఆలోచన మీకు ఉండాలా వద్దా? అలా లేకుండా నన్ను అడగకుండా మీకు నచ్చినట్టు పూజ చేసేసి మీకు నచ్చినట్టు చేసేసుకుని ఇప్పుడు తెయ్యి బొబ్బరి గురిని గోలెడుతున్నారు. అయ్యో అయ్యో ప్రభు, అయ్యో ప్రభు అని గోల కింద ఉన్నారు. తప్పదే. ఒకవేళ తెలుసో తెలియకు కొడుకులు, ఆ యాజకుడు పక్షంగా కొడుకులు తెలుసో తెలియకు మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు, చేస్తే చేసి ఉండొచ్చు. మీరు నా దగ్గరకు వస్తే నేను మీకు ఏ సమాధానం చెప్తున్నావు, ఏ మార్గాన్ని చూపెడుతున్నావు, వారిని మారుద్దును కదా. ఏమండి? అంతే కదా. దేవునికి అసాధ్యమైంది ఏముంది? అలా కాకుండా మీ అంతటి మీరు ఆలోచన చేసుకుని యాజకుడు కొడుకులు ఇలా చేస్తే మనమేంటి ఇంకా అని చెప్పేసి మీకు మీరే ప్రార్థన చేసేసుకుని, మీకు మీరే అన్నీ చేసేసుకుని, మీకు మీరే అస్తారోత్ దేవతలను పూజ చేసేసి, మీరు ఇంకోటి చేసేసి మీ ఇష్టానుసారం కూడా నేను మీ దగ్గర ఎందుకుంటాను? తప్పది. ఎవరినో ఏ వంక లేనోడు అమ్మా, ఏ వంక లేనోడు డొంకట్టుకుని ఏడిచాడంట, డొంకట్టుకుని ఏడుతున్నాడంట. అలాగా ఏ వంక లేక మీకు డొంకట్టుకున్నారంటే తప్పదా? మీ మనసు ఏమైపోయింది? మీ ఆలోచన ఏమైపోయింది? మీ మంచితనం ఏమైపోయింది? మీ మంచి చెట్లు ఏమైపోయి ఈ పనికి రావట్లేదండి. ఇప్పుడు యాజకుల కొడుకులు అడ్డం వచ్చారు మీకు. పైపెచ్చు అది కాక మళ్ళీ ఎవరిని పూజ చేస్తున్నారంటే ఏళ్ళో చూడమ్మా, ఎవరిని, ఏ దేవతల్ని?
బయలు దేవతలను అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారు. బయలు దేవతలను అష్టారోతు దేవతలను పూజ చేస్తారంటే ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. మరి శోధన రాదా? ఏక మనసు పాడైపోయింది. ఏక మనసు ఎందుకు పాడైపోయింది మీకు ఎవరిని అడుగుతున్నారు అనుకో, వీళ్ళు ఏం చెప్తారు తెలుసా? అదేనండి, మా పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయిలు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి అసలు బాగోలేదండి బాబా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుస్తలేదండి, వాళ్ళు ఇష్టం వచ్చిన మాట అందుకో కొంత బాధ అవుతుంది మాకు అన్నారు. అప్పుడు సమీర్ ఏమన్నాడు తెలుసా? ఏంటా ఏలీ కొడుకులు అంటే సేవకుడు కొడుకులు ఏదో అన్నారండి, మీరు కూడా దేవుడిని నమ్ముకుంటా మానేసి దేవతలను పూజ చేస్తారా? మీరెంత మూర్ఖులయ్యా మీరా? ఇప్పుడైనా ఆ దేవతలను పూజ చేయడం మానేసి ఎవరో ఏదో అన్నారని మీకున్న దేవుడిని విడిచిపెట్టి మీరు దరిద్రంగా తయారయ్యే దానికంటే ఇప్పుడైనా నేను చెప్పిన మాట వింటే బాగుపడతారు. ఏంటి లేకపోతే మానేయండి అన్నాడు. చెప్పు బాబా అన్నాడు. అప్పుడు చెప్పాడు ఆయన, ఎవరో చేశారని తప్పు, ఆ తప్పును చూపెట్టి నువ్వు తప్పు చేయడానికి 10 తప్పులు చేయడానికి నువ్వు ఒప్పుకోవద్దు. తప్పది. అది అసలు ఎంత భయంకరమైన తప్పు అంటే అలాంటి తప్పును క్షమాపణ లేని తప్పు అయిపోద్ది. అది ఒక తప్పును చూపెట్టి మనం 10 తప్పులు చేసామనుకోండి, అంతకు మించిన తప్పు ఇంకేమీ ఆ తప్పు క్షమాపణ కూడా ఉండదంట. అప్పుడు అన్నాడు, ఇప్పుడు ఒక మాట చెప్తాను, అవకాశం వచ్చింది కాబట్టి. ఏంటనంటే మీరు ఏ దేవతలండి? ఏ దేవతలమ్మా? బయలు దేవతలను అష్టారోత దేవతలను విడిచిపెట్టేసి యెహోవాను సేవించమన్నాడు. అప్పుడు వారు మాట్లాడి, అలాగే బాబు నువ్వు చెప్పినట్టు చేస్తాం, మమ్మల్ని క్షమించు. అనవసరంగా ఆ సేవకుల కొడుకు యాజకుడు కొడుకులు చేసిన పనిని బట్టి మా జీవితాలు కూడా మేము పాడు చేసుకున్నాం. కానీ ఒక్కసారి యెహోవా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఇలా చేశారండి ప్రభు సహాయం చేయమని అడుగుంటే ఏమో దేవుడు మాకు ఏ సహాయం చేసినో అది అడగకుండా మాకు నచ్చినట్టు మేము చేసుకుంటూ వెళ్ళిపోయాం. వాళ్ళు ఎలా చేసినప్పుడు మేము ఎలా చేస్తే వచ్చిందా అది చేసుకుంటూ వెళ్ళిపోయాం తప్ప మా జీవితాల్లో మారు మనసు మాకు తెలియలేదు అని అంటే వదిలిపెట్టమన్నాడు. వదిలిపెట్టేసి ఇప్పుడు అందరూ కలిసి ఎక్కడ రమ్మారు వీళ్ళందరినీ చూడండి. 5 చదువమ్మా. అంతటా సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిస్పాకు పిలువలంపుడి నేరి పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేతి యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో కాబట్టి ఇంకొక చిన్న సిచ్యువేషన్ ఇప్పుడు జరిగింది. మళ్ళా అది అయిపోయిందండి. అది అయిపోయిన తర్వాత వీళ్ళందరూ మిస్పాలోకి వచ్చి అందరూ కూడుకుని ఏక మనసుతో ప్రార్థన చేసేస్తున్నారు. ప్రభువా మమ్మల్ని క్షమించు, ఇదిగో నాయన బయలు దేవతలను అష్టారోతు దేవతలను పూజించి మేము తప్పు చేశాం, ఆ సేవకుడు కొడుకులు ఇలా చేశారని వాళ్ళ చేసిన పనిని బట్టి మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటూ వెళ్ళిపోయాం. వాళ్ళ చేతే లేనిది మేము చేతే వచ్చింది అనుకున్నాం, కానీ అసలు వాళ్ళు ఇలా తప్పు చేశారు ప్రభు, వాళ్ళని మార్చని మేము ప్రార్థన చేయలేకపోయాం, అది కూడా మేము చేసిన పొరపాటు మమ్మల్ని క్షమించు ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు కదా అని ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ఫిలిష్తీయులు తెలిసిందంట. ఒరే మిస్పాలు పలానోళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అందరూ కూడి అక్కడికి వచ్చారు, ఇప్పుడు మనం వెళ్ళామంటే వాళ్ళందరూ ఒక దెబ్బకే చంపేయచ్చు అనుకున్నారండి. అనుకుని ఫిలిష్తీయుల సరదారులు వీడి మీదకి రావడానికి చూసినప్పుడు అందులో కొంతమంది అంటున్నారు, అయ్యా సమూయేలు గారు మీరు చెప్పిన రీతిగా ఏ దేవతలను బయలు దేవతలను అష్టారోతు దేవతలను విడిచిపెట్టి మా తప్పు మేము ఒప్పుకుంటున్నాం, ఎవరో ఆ సేవకుల కొడుకులు చేసిన పనిని బట్టి మా జీవితాలు పాడైపోయి మమ్మల్ని క్షమించు. ఇప్పుడు మాట వాళ్ళెవరో మమ్మల్ని చూసి మా మీదకి యుద్ధానికి వస్తున్నారు, ఇప్పుడు మేము యుద్ధం చేయలేం, నువ్వు ప్రార్థన మానవంటే మా పని అయిపోద్ది, ప్రార్థన మానవద్దు బాబా అన్నాడు. మీరేం పర్లేదు, మీరు అలాగే ఉండండి, నేను ప్రార్థన చేస్తాను, వారు రారన్నాడు. తర్వాత చదవమ్మా 10 చదవమ్మ. సమూయేలు దహన బలి అర్పించుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయడానికి ఇశ్రాయేలు మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయి. హల్లెలూయా
హల్లెలూయా. ఇశ్రాయేలుల చేతిలో వారు ఓడిపోయేను. ఎప్పుడైతే పాప క్షమాపణ నిమిత్తమై ప్రార్థన చేశారో వారికి ఇప్పుడు ఏక మనస్సు కలిగాక జయం వచ్చింది. ఏక మనస్సును పోగొట్టుకుని ఎవరో యాజకుల కుమారులు చేసిన తప్పును వేలెత్తి చూపించి ఆ తప్పును బట్టి వీరికి వీరే మనసులో మార్చుకుని దేవతలను పూజ చేసినందుకు వారి జీవితంలో ఎవరు వెళ్ళిపోయారు? దేవుడు వారిలోంచి వెళ్ళిపోయాడు. చూసారా? తప్పులు, ఆ తప్పు ఏంటది అంటారు, ఒక మాట మాట్లాడతారు దాని గురించి. తప్పులు ఎన్నివాడు తమ తప్పులు ఎరుగడు అంట. మీరు జ్ఞాపకం చేసుకున్నారా? తప్పులు ఎంచేవాడు, తప్పులు ఎంచుతారు చాలామంది. వారు ఎప్పుడు కూడా తమ చేసిన తప్పులు ఎరగరంట. అలాగా ఇశ్రాయేలీలు సేవకుడు కొడుకులు చేసిన తప్పును ఎంచారే తప్ప ఇప్పుడు వారు చేసిన తప్పు ఏంటి? ఆయన తప్పు చేశాడు అన్నారు, మమ్మల్ని బాధ పెడుతున్నారు అన్నారు, బాగుంది. కానీ వాళ్ళు చేసింది ఏంటి? ఏమ్మా, బయలు దేవతలను పూజ చేయొచ్చా? అస్తారోత్ దేవతలు పూజ చేయొచ్చా? చేయకూడదు కదా. వాళ్ళు పూజ చేయడం మొదలెట్టారు. వారి మీదకి ఇప్పుడు భయంకరమైన శాపం వచ్చింది. ఇక తప్పు చేసిన వాళ్ళు ఎలాగో చచ్చారు. కానీ ఒక మాట ఏంటంటే, మీ జీవితంలో సమాధానం లేకుండా పోయింది కదా మీరు చేసిన తప్పును బట్టి. ఇప్పుడు ఏక మనస్సులోకి వచ్చారు. మేము చేసిన తప్పే, మమ్మల్ని క్షమించమన్నారు. అలా అడగపోవడం కూడా తప్పే అన్నారు. ఏక మనసులోకి వచ్చాక ఇశ్రాయేలు వారి చేతిలో ఓడిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కింద చదివేయండి అమ్మా. 9:9 సమూయేలు పాలు విడని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 10 సమూయేలు ఫిలిష్తీయుల యుద్ధము చేయుటకై ఇశ్రాయేలుల మీదకు వచ్చిన. అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరుమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయి. 11 ఫిలిష్తీయులు తరిమేశారంట. హల్లెలూయా చెప్పండి. ఎందుకనంటే ఏక మనస్సు కలిగినప్పుడు ఎంత గొప్పోళ్ళు వచ్చినా, మనం ఎలాంటి బలహీనులమైనా మన పక్షంగా ఎవరున్నారు? ఏక మనస్సు మనలోకి రాగానే దేవుడు మన పక్షంగా వచ్చాడు. కాబట్టి మనల్ని ఓడించడము జయించడము ఎవరి తరమో కాదు. కాబట్టి ఇప్పుడు శత్రువుల్ని ఓడించారు, పరుగులెత్తి చేస్తున్నారు. 12 చదవమ్మా. ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రాయి పేరేంటండి? ఎబెనేజరు అనగా సహాయపు రాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దినాన్ని మీతో నేను చెప్తున్న మాట ఏంటంటే, వాక్యం ఏం చెప్పాను? ఏక మనస్సు. ఎవరిలో చూసి మనకున్న ఏక మనస్సును పాడు చేసుకుంటే మనం పాడైపోతాం. ఎవరిని చూసినా నీలో ఉన్న మంచితనాన్ని పోగొట్టుకోవద్దు. ఎవరు పాపం చేసినా నువ్వు పాపం చేయొద్దు. వారు పాపం చేశారని నీకు తెలిస్తే, వారు మోసం చేశారని నీకు తెలిస్తే వారి గురించి ప్రార్థన చేయి యెహోవా దగ్గర. ఆయన మంచి సమాధానం చెప్తాడు. వారిని చూసి నువ్వు పాడైపోకూడదు. పాడైపోతే ఎవరండి? ఏ దేవతల్ని? బయలు దేవతలను, అస్తారోతు దేవతలను పూజ చేయొద్దు. ఈ లోకంలో కలిసిపోవద్దు. నీ జీవితం పాడైపోద్ది. ఒకరి తప్పును ఎంచి చూపించే దానికంటే తప్పు గురించి ప్రార్థన చేయి. లేదా ఏక మనస్సు కలిగుండు, శత్రువుని ఓడిస్తావు. ఏక మనస్సుతో ఉంటే శత్రువుని ఓడిస్తావు, జయాన్ని కలిగి ఉంటావు. మరలా తిరిగి 20 సంవత్సరాల తర్వాత వారు వెళ్ళి ఆ మందసాన్ని తెచ్చుకునే గొప్ప అవకాశం కలిగిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది తర్వాత ఆ విషయం అంతా వేరే చెప్తాను. కాబట్టి ఈనాడు నీలో ఏక మనస్సు కలిగి ఉండేటట్లు చూసుకో. ఎవరో చేసిన తప్పును బట్టి,
ఎవరో చేసిన మాటలను బట్టి, ఎవరో అన్న గొడవలను బట్టి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, మనందరి జీవితాలు పాడు చేసుకోవద్దు. మనందరం కలిసి యెహోవా యందు విశ్వాసం ఉంచుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా దేవానికే మహిమ. నీ వాక్యాన్ని విన్నాం. ఏక మనస్సు అనే వాక్యంతో మేము విన్నప్పుడు, ఏక మనస్సు ఉండగానే వారి మధ్యన ఉన్నావు. యాజకుడి కుమారులు చేశారు తప్పని వారిలో ఉన్న ఏక మనస్సును పాడు చేసుకుని బయలు దేవతలను, అస్తారో దేవతలను పూజ చేసి వారి జీవితాలను పాడు చేసుకున్నప్పుడు వారి దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపోయావు. వారి జీవితాలు పాడైపోయినాయి, వారి మనసులు పాడైపోయినాయి, వారి ఉద్దేశాలు పాడైపోయినాయి. మళ్ళా తిరిగి సమయాలను బట్టి ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు వారి ఎందుకు వచ్చావు ప్రభువా, వారికి జయాన్ని కలుగజేస్తావు, వారికి మనశ్శాంతిని కలుగజేస్తావు. అలాగే అందరం ఎవరో చేసిన తప్పును చూసి ఆ తప్పును బట్టి మా జీవితాలను పాడు చేసుకునే కంటే నిశ్చితమైతే ఆ తప్పు చేయొద్దని దగ్గర ప్రార్థన చేయడము, లేదా ఆ తప్పు జోలికి మేము వెళ్లకుండా మాలో ఉన్న ఏక మనస్సును పాడు చేసుకోకుండా నీ పరిశుద్ధ శక్తిని మాలో అందరికీ నడిపించమని, వీళ్ళందరిపై నీ కాపుదల తోడయించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి.